కర్ణాటక ప్రోటెం స్పీకర్ భవిష్యత్తును సుప్రీంకోర్టు ఇవాళ నిర్ణయించబోతోంది. బీజేపీ ఎమ్మెల్యే బోపయ్యను నిబంధనలకు విరుద్ధంగా గవర్నర్ వాజుభాయ్ వాలా ప్రోటెం స్పీకర్గా నియమించారంటూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ పైన ఉదయం 10:30కు విచారణ జరపబోతోంది. కర్ణాటక వ్యవహారంలో ఇప్పటికే బీజేపీకి సుప్రీంకోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూ ఉండగా ఇప్పుడు ప్రోటెం స్పీకర్ విషయంలోనూ కమలనాథులకు మరో మొట్టుకాయ పడబోతోందా అనేదే ఉత్కంఠ రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఢిల్లీ రిపోర్టర్ సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, కర్ణాటక రాజకీయం అనేది రోజుకొక మలుపు, అనూహ్యమైన మలుపులు తిరుగుతోంది. గత వారం రోజుల్లో సుప్రీంకోర్టు కర్ణాటక వ్యవహారాలపైన సమావేశం కావడం ఇది మూడవసారి అని చెప్పొచ్చు. మొన్న వరుసగా 2 రోజుల పాటు ఫ్లోర్ టెస్ట్ అనేది ఎప్పుడు నిర్వహించాలి, యడియూరప్ప నియామకం అనేది అన్కాన్స్టిట్యూషనల్ అన్న కాంగ్రెస్ పిటిషన్ పైన 2 రోజుల పాటు వాదనలు విన్నారు. నిన్న అనూహ్యమైన తీర్పు అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు 4 గంటలకి ఫ్లోర్ టెస్ట్ అనేది కూడా నిర్వహించాలి. ఆ ఫ్లోర్ టెస్ట్ అనేది ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో జరగాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు నిర్ణయించడం కూడా జరిగింది. అయితే ప్రొటెం స్పీకర్ గా కూడా కర్ణాటక శాసనసభలో ఇప్పటివరకు ఎన్నికైన ఎమ్మెల్యేలలో సీనియర్ మెంబర్ని కాదని చెప్పేసి బీజేపీకి సంబంధించిన బొప్పాయను ప్రొటెం స్పీకర్ గా నియమించడాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ సవాల్ కూడా చేసింది. అయితే బొప్పాయ గతంలో స్పీకర్ గా పనిచేసినప్పుడు యడియూరప్పకు అనుకూలంగా వ్యవహరించారు. 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి యడియూరప్ప సర్కార్ను కాపాడారని చెప్పేసి కూడా ఆయనపై ఒక ఆరోపణ కూడా ఉంది. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా ఇంతకుముందు విచారణ అనేది కూడా జరిగింది. అప్పట్లో బొప్పాయ తొందరపడ్డారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం అనేది కూడా జరిగింది. అయితే గవర్నర్ అదేవిధంగా స్పీకర్ యొక్క వ్యవహారాల్లో సుప్రీంకోర్టు అనేది జోక్యం అనేది కూడా చేసుకోవడం అనేది దాదాపు అసాధ్యం. అయితే గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఏ విధంగా కాదంటుంది అనేది కూడా చూడాలి. అయితే గవర్నర్ సరిగ్గానే వ్యవహరించారు. బొప్పాయకు సీనియర్ కాకుండా ఆయన గతంలో స్పీకర్ గా పనిచేసిన అనుభవం అనేది కూడా ఉంది. ఆ నేపథ్యంలో బొప్పాయను ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ నియమించారని చెప్పేసి కూడా రాజ్భవన్ వర్గాలు అదేవిధంగా బీజేపీ వాదిస్తూ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తోంది. అందుకోసమే ఈ వరుస పిటిషన్లన్నింటి కూడా వేస్తోందని చెప్పేసి కూడా బీజేపీ ఆరోపిస్తుంది. కానీ నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరొక సీనియర్ లాయర్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. నిన్న సాయంత్రం ప్రొటెం స్పీకర్ నియామకం జరిగిన తర్వాత సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ దగ్గరికి వెళ్లి ఈ ప్రొటెం స్పీకర్ గా బొప్పాయ నియామకం అనేది అన్కాన్స్టిట్యూషనల్, గవర్నర్ కావాలని చెప్పేసి పక్షపాతంగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారు, ఈయన నియామకాన్ని అడ్డుకోవాలని చెప్పేసి కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే దానిపైన అత్యవసరంగా విచారించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరడం కూడా జరిగింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీపక్ మిశ్రాను కూడా కలవడం జరిగింది. కానీ దీపక్ మిశ్రా దీనిపైన మళ్లీ అర్ధరాత్రి కోర్టును సమావేశపరచడం అనేది కుదరదు. కానీ రేపు 10:30కు ఈ విషయం మీరు వేసిన పిటిషన్ పైన వాదనలు వింటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్నటి వరకు సుప్రీంకోర్టు రెగ్యులర్ కార్యక్రమాలు అనేవి అయిపోయినాయి. ఈ రోజు నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు. సాధారణంగా సుప్రీంకోర్టు అనేది ఫ్రైడే వరకు మాత్రమే పనిచేస్తోంది. కానీ ఈ రోజు కాంగ్రెస్ వేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు 10:30కు జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం మరోసారి సమావేశమవుతోంది. సమావేశమై కాంగ్రెస్ వేసిన పిటిషన్ ను విచారిస్తుంది. అయితే కాంగ్రెస్ వేసిన పిటిషన్లలో ప్రధానంగా 3 అంశాలనేవి కూడా ఉన్నాయి. ఒకటి, బొప్పాయ నియామకం అనేది అన్కాన్స్టిట్యూషనల్, దీన్ని సుప్రీంకోర్టు పునర్పరిశీలించాలని చెప్పేసి కూడా ఆ పిటిషన్ లో పేర్కొనడం కూడా జరిగింది. దాంతో పాటుగా శాసనసభలో ఏదైతే ఫ్లోర్ టెస్ట్ అనేది కూడా జరుగుతుందో ఆ ఫ్లోర్ టెస్ట్ మొత్తాన్ని కూడా వీడియోగ్రఫీ అనేది కూడా చేయించాలి. ఆ వీడియోగ్రఫీ చేయించడం మస్ట్. ఎందుకంటే ఇక్కడ ప్రొటెం స్పీకర్ కనుక అదే ప్రొటెం స్పీకర్ కనుక ఫ్లోర్ టెస్ట్ కనుక నిర్వహించినట్లయితే ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని పూర్తిగా వీడియోగ్రఫీ చేయాలని చెప్పేసి కూడా 2వ పాయింట్. అదేవిధంగా 3వ పాయింట్ ఏంటంటే డివిజన్ ఓట్ అనేది కంపల్సరీ. ఓవరాల్ ఓట్ అనేది కూడా కాకుండా, చేతులెత్తడం అనేది కూడా కాకుండా డివిజన్ ఓట్ అనేది కూడా కంపల్సరీగా మస్ట్ గా కూడా చేయాలి. దానికోసం సపరేట్ లాబీలన్నింటి కూడా ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకి ఆ పార్టీకి సపరేట్ లాబీలన్నింటి ఏర్పాటు చేసి అప్పుడు డివిజన్ ఓటును తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ విధంగా కాకుండా లాబీలు కనుక ఏర్పాటు చేయకుండా అందరినీ కలిపి గనక వాళ్ళ యొక్క స్థానాలు కనుక కేటాయించకుండా ఫ్లోర్ టెస్ట్ కనుక నిర్వహించినట్లయితే ఎవరికి ఓటు వేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి అనేది ఉంటుంది. మొత్తం గందరగోళమైన పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. ఇది బీజేపీకి కూడా లాభించవచ్చు అని చెప్పేసి కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. సో ఈ 3 అంశాలపైన ఈ రోజు 10:30కు సమావేశమై సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, అయితే బొప్పాయ నియామకం అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి చెప్తుందా, లేకపోతే బొప్పాయనే ప్రొటెం స్పీకర్ గా కొనసాగిస్తూ మిగిలిన 2 అంశాలు ఏదైతే డివిజన్ ఓటు అదేవిధంగా వీడియోగ్రఫీ ఈ రెండింటికి సుప్రీంకోర్టు అనుమతిస్తుంది అనేది కూడా మరికొద్ది నిమిషాల్లో తెలిపోనుంది. దాదాపు 10:30కు కోర్టు ప్రారంభమైతే 11 లోపు దీనికి సంబంధించిన జడ్జిమెంట్ వస్తుంది. ఎందుకంటే 11 గంటలకి ఎమ్మెల్యేల యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది కాబట్టి ఆ లోపే జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. దుర్గా.
శ్రీష్, బోపయ్య నియామకం పైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ పార్టీ, దీనిపైన బీజేపీ నేతలు ఏమంటున్నారు? బీజేపీ నేతలు మాత్రం దీన్ని సమర్థించుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అన్ని తనకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి కూడా చూస్తోంది. ఫ్లోర్ టెస్ట్ లో పార్టీకి పరాజయం అనేది కూడా ఎదురు కాబోనుంది. కాబట్టి దానికోసమే ముందుగానే ఇటువంటి గేమ్ అనేది కూడా స్టార్ట్ చేసింది, మైండ్ గేమ్ అనేది కూడా స్టార్ట్ చేసింది. అన్ని కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్లు జరగాలనుకుంటే ఎలా బొప్పాయ్యకు అనుభవం అనేది కూడా లేకపోతే అనుకోవచ్చు. ఆయన దాదాపుగా యడియూరప్ప సర్కార్లో 2013 వరకు స్పీకర్ గా పనిచేసిన అనుభవం అనేది కూడా బొప్పాయ్యకు ఉంది. అటువంటి స్పీకర్ గా పనిచేసిన వ్యక్తిని కాదని చెప్పేసి వేరే వ్యక్తిని ఏ విధంగా నియమిస్తామని చెప్పేసి కూడా వేరే వ్యక్తిని ఏ విధంగా నియమిస్తారు, గవర్నర్ తీసుకున్న చర్య అనేది కూడా కరెక్టే అని చెప్పేసి కూడా వాళ్ళు సమర్థించుకుంటున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంబంధించిన వ్యక్తిని ప్రొటెం స్పీకర్ గా నియమిస్తే దాన్ని బీజేపీ వాళ్ళు అబ్జెక్షన్ చేసే అవకాశం ఉంది. బీజేపీ వాళ్ళని నియమిస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ అబ్జెక్షన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సింది దుర్గా. శిరీష్, మరి ఏ పార్టీకి తీసుకున్నా ఒక పార్టీకి తీసుకుంటే ఒక పార్టీకి నచ్చదు. మరి ఇలాంటి పరిస్థితులు సుప్రీంకోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందని మనం భావించవచ్చు అంటారు అసలు? అయితే సుప్రీంకోర్టు ప్రొటెం స్పీకర్ గా నియమితులైన బొప్పాయ్యకు గతంలో ఉన్న అనుభవం అనేది కూడా ఉంది. కాబట్టి అతన్నే కొనసాగిస్తూ ఆ ప్రక్రియ మొత్తం కూడా పకడ్బందీగా ఎటువంటి పక్షపాతం లేకుండా ఎవరికి అనుకూలంగా లేకుండా నిర్వహించేలాగా ఏర్పాట్లు చేయమని చెప్పేసి కూడా ఆదేశిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. దాన్ని వీడియోగ్రఫీ చేయడంతో పాటుగా అంటే ఎమ్మెల్యేల యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం నుంచి ట్రస్ట్ ఓట్ అనేది కూడా ముగిసేంత వరకు ప్రతి చర్యను కూడా వీడియోగ్రఫీ చేసి దాన్ని సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్ లో సమర్పించమని చెప్పేసి కోరే అవకాశాలు ఉన్నట్టుగా న్యాయ నిపుణులు చెప్తున్నారు. దాంతో పాటుగా ఏదైతే డివిజన్ అనేది అడిగారో అంటే పార్టీల వారిగా వాళ్ళకు వేరు స్థానాలు అనేటివి శాసనసభలో కేటాయించి డివిజన్ తీసుకోవాలి. ఆ డివిజన్ అంటే కంపల్సరీ బజర్ ప్రెస్ చేయడం ద్వారా ఓటింగ్ ను చేపట్టాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. కాబట్టి దాన్ని కూడా అంటే ఈ రెండు అంశాలను అంగీకరిస్తూ బొప్పాయ్య ఆధ్వర్యంలో చేర్చే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తుంది. ఇప్పుడు బొప్పాయ్య నియామకం అనేది చెల్లదంటే గవర్నర్ యొక్క చర్యను సుప్రీంకోర్టు ఏ విధంగా ప్రశ్నిస్తుంది అనేది కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరి అటువంటి సంచలన నిర్ణయం తీసుకున్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అనేది కూడా మరికొంతమంది వాదన దుర్గా. ఒకవేళ బోపయ్య నిర్ణయం చెల్లకపోతే కనుక అప్పుడు ఎవరైనా కొత్తగా ప్రొటెం స్పీకర్ని ఎన్నుకునే అవకాశం ఉంటుందంటారా? ఒకవేళ ఇప్పటివరకు వస్తున్న సాంప్రదాయాల ప్రకారం చూసినట్లయితే సీనియర్ మోస్ట్ కావాలంటే మాత్రం అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రమే ప్రొటెం స్పీకర్ గా వచ్చే అవకాశాలన్నిటి కూడా ఉన్నాయి. అప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరి అట్లాంటప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం అనేది ఇప్పుడు అందరినీ కూడా అందరి యొక్క దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సింది. నిన్న అసలు యడియూరప్ప ప్రమాణ స్వీకారమే చెల్లదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వాదిస్తూ వచ్చింది. కానీ యడియూరప్ప ప్రమాణ స్వీకారం విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ఏమాత్రం పట్టించుకోకుండా ఫ్లోర్ టెస్ట్ కు సంబంధించి 15 రోజులు ఇచ్చిన సమయాన్ని 24 అవర్స్ కు తగ్గించడం కూడా జరిగింది. అటువంటి నిర్ణయం ఏదైనా చేస్తుందని చెప్పేసి అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దుర్గా. శ్రీష్, ఎందుకంటే బోపయ్య కనుక అక్కడ ప్రొటెం స్పీకర్గా ఉంటే కేవలం బీజేపీకే అనుకూలంగా ఉంటుంది అనేది కాంగ్రెస్ వాదనగా చూసుకుంటే కనుక, కానీ అక్కడ జరుగుతున్నదంతా కానీ లైవ్లోనే జరుగుతూ ఉంటుంది. ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ ఇంతగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అయితే బొప్పాయ్య గతంలో చేసిన ప్రాక్టీసెస్ ను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలు చేస్తుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లాయర్లు కూడా చెప్తున్నారు. ఎందుకంటే బొప్పాయ్య గతంలో యడియూరప్ప సర్కారుకు అనుకూలంగా వ్యవహరించారు. ఆయన బీజేపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు చీరిపోయి ఇండిపెండెంట్లతో కలిసి యడియూరప్ప సర్కారును కూలదోసే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆ 11 మంది పైన అనర్హత వేటు వేయడం ద్వారా బొప్పాయ్య యడియూరప్ప సర్కారును కాపాడి ఆ సర్కారు కొనసాగేలాగా చూశారు. కాబట్టి అటువంటి ప్రాక్టీసెస్ ఇప్పుడు కూడా చేసే అవకాశం ఉంది. స్పీకర్ యొక్క నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో కోర్టులు కానీ దాదాపు ప్రశ్నించడానికి వీల్లేని పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితి తలెత్తొచ్చు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది దుర్గా. థ్యాంక్ యూ సురేష్. ఇక ఇదే అంశానికి సంబంధించి డిబేట్ కొనసాగించే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి HM TV.